కాకినాడ డిఎస్ఏ గ్రౌండ్ లో ఫుట్బాల్ ఫీల్డ్ ను అభివృద్ధి చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, డిఎస్డీఓ సతీష్ కుమార్లు తెలిపారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్ లో గల జిల్లా క్రీడా మైదానంలో గల ఫుట్బాల్ ఫీల్డ్ లో నిర్వహించిన ఇంటర్ డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. అనంతరం నిర్వహించిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ఫుట్బాల్ కోచ్ స్వామి అధ్యక్షత వహించగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ ముఖ్య అతిథిగాను, డిఎస్డీఓ సతీష్ కుమార్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టోర్నమెంట్ విజేతలకు అతిథులు హరీష్, సతీష్లు, ప్లేయర్స్, పేరెంట్స్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ వరల్డ్ లో ఫేవరెట్ గేమ్ అయిన ఫుట్బాల్లో చక్కటి క్రీడాకారులను తయారు చేసిన స్వామిని అభినందించారు. సతీష్ కుమార్ మాట్లాడుతూ ఫుట్బాల్ ఫీల్డ్ లో సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ, సత్యరాజు, కృష్ణబాబు, ఫుట్బాల్ క్రీడాకారులు, తల్లిదండ్రులు, ఫుట్బాల్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో లెవెల్లో తీసుకెళ్లాలి. నేను ఒక అనామకుడిగా మామూలుగా 2005లో వచ్చాను. నేను ఇక్కడ నుంచి ఒక ఇంటర్నేషనల్ ప్రొడ్యూస్ చేస్తానని అనుకోలేదు. ఇక్కడ నుంచి 250 మంది జాతీయ స్థాయి క్రీడాకారులు తయారు చేసావంటే అది మన ఓన్గా ఉండాలి. ఆ కృషి అది నీకు ఉంది. 100% నువ్వు ఈ మన నుంచి ఈస్ట్ గోదావరి నుంచి తప్పకుండా ఒక జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు ఫుట్బాల్లో తయారు చేస్తావని నమ్మకంతో నేనున్నా. నీ వెనకాల ఎప్పుడు ఉంటావు. ఆ మెయిన్ హరీష్ గారు నీ వెనకాల ఉన్నారు. 100% నీకు లైట్లు అయిపోతాయి. ఈ ఫీల్డింగ్ కూడా నా వల్ల అవ్వపోయినా హరీష్ గారినైనా పట్టుకొని ఇది ఫీల్డింగ్ కూడా 3 నుంచి 4 హైట్ చేయిస్తానని చెప్పి నీకు మాటిస్తున్నాను. ఈ విన్నర్స్కి, రన్నర్స్కి ప్రత్యేకమైన నా ఆశీస్సులు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన స్వామి ఫ్రెండ్స్ ఆర్గనైజింగ్ క్లబ్ వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా ఈరోజు హరీష్ గారితో నీ పక్కన పాలు పంచుకోవాలని అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్లీ వరల్డ్లో నెంబర్ 1 గేమ్ ఫుట్బాలే. దానికి ఉన్న ఆనందం ఇంత అంతా కాదు. దీన్ని ఈ రోజున చాలామంది నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ పేరు కాలేజీలోని, ఆర్ఎంసీలోని వాటిలో అందరూ రెగ్యులర్గా ఆడేవారు. అప్పుడు స్వామి మళ్ళీ ఆ గేమ్ని ఎంతమంది మానేసినా స్వామి రెగ్యులర్గా ఆడిస్తున్నాడు. మీ అందరితో టోర్నమెంట్ పెడుతున్నాడు అంటే చాలా హ్యాపీ. ఈ టోర్నమెంట్ ఈ గ్రౌండ్లో కొంచెం రెగ్యులర్గా ఫుట్బాల్ ఆడడానికి కొంచెం రైనింగ్ సీజన్లో వాటర్ ఎక్కువ ఇక్కడ 3 months అలా ఉండిపోతుంది. సార్ సతీష్ గారు, డిఎస్టో గారు దీన్ని నెక్స్ట్ ఈ రైనింగ్ సీజన్ వచ్చే సీజన్కి మొత్తం కంప్లీట్గా హైట్ చేస్తారని మాటిచ్చారు. కంపల్సరీ చేయిస్తారు. తర్వాత ఈ లైట్లు కూడా ఇబ్బందిగా ఉంది. ఈ లైట్లు మన యాక్చువల్గా ఇక్కడ ఉన్న లైట్లు అక్కడికి వెళ్ళింది. నేను 1 monthలో ఈ లైట్లు మళ్ళీ ఇక్కడ 3 poles చేయిస్తాను. మన సానా ఫౌండేషన్ ద్వారా ఫుట్బాల్ ఫస్ట్ మనకి ఎంతో ఇష్టమైన గేమ్ ఇది. దీనికి మాత్రం మా సానా ఫౌండేషన్ ద్వారా ఎప్పుడు సపోర్ట్ చేస్తాను. స్వామిని చాలా అభినందించారు. ఆ ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు ఫుట్బాల్ని ఇంకా చాలా మంది వదిలేసిన స్వామి మాత్రం ఈ రెగ్యులర్గా ఫుట్బాల్ ఉందంటే స్వామి గురించి నా ఉద్దేశం. ఈ స్వామికి ఎప్పుడు మా సానా ఫౌండేషన్ ఎప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.